హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అంజయ్యను మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎవరైతే హయత్ నగర్ చుట్టుపక్కల ఇల్లు గురించి వెతుకుతున్నారో అలాంటి వారి గురించి విజయవాడ హైవే హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న మునగనూరులోని ఎక్సలెంట్ ప్రాపర్టీ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను ఏదైతే అక్కడ కార్ చూస్తున్నారో ఆ కార్దే బస్ రోడ్డు మనకు బస్ రోడ్కు నియర్ బై ఉంటుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇల్లు ఈ పక్కకు చూసుకున్నట్లయితే మనకు పార్క్ ఇచ్చారు చూసుకోండి ఎంత పెద్ద పార్కో అలా సాయంత్రం పూట పిల్లలు ఆడుకునే విధంగా ఎక్సలెంట్ మంచి పార్కు ఇది ఒక ప్రమోషన్ రోడ్ కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు ఇంత మంచి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ఎప్పుడు కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను ఈ ఇల్లు గురించి ఏ డౌట్ ఉన్నా పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నా తాను ఫోన్ చేయగలరు మా యొక్క మనవి మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ ఆలస్యం చేయకుండా ఇల్లు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇల్లు యొక్క వివరాలకు వెళ్ళే ముందు మనము ఇల్లు యొక్క ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు మునగనూరులో ఉంటుంది ఈ మునగనూరు అనేది మనకు అబ్దుల్లాపూర్ మెట్ మండలం తూర్కైంజాన్ మున్సిపాలిటీ కిందకి వస్తుంది ఏదైతే మనం ఈ రోడ్ చూస్తున్నారో మనకు ఆ బస్ తిరిగే రోడ్కు నియర్ బై వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మునగనూరు మెయిన్ రోడ్డు తొర్రూరు టు మునగనూరు 100 ఫీట్ రోడ్ నుంచి జస్ట్ 200 మీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు అదేవిధంగా మనకు విజయవాడ హైవే ఎయిట్ లైన్ హైవే హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ మనకు 3 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు మంచి రోడ్డు కనెక్టివిటీ ఇటు మనకు సాగర్ హైవే చూసుకున్న 3.5 కిలోమీటర్ ఉంటుంది ఇటు విజయవాడ హైవే చూసుకున్న 3 కిలోమీటర్ డిస్టెన్స్లో రెండు హైవేల మధ్యలో ఎక్సలెంట్ మంచి రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంటుంది ఇక మనం ఇల్లు వరవల్లోకి వెళ్ళినట్లయితే ఇల్లు వచ్చేసి మనకు 133 గజాలలో ఈస్ట్ ఫేస్లో ఉంటుంది దీని ముందు రోడ్ వచ్చేసి 25 ఫీట్ల రోడ్డు మనకు కృష్ణా వాటర్ వచ్చేసింది డ్రైనేజ్ వచ్చేసి త్వరలో మనకు సీసీ రోడ్ కూడా శాంక్షన్ అయింది త్వరలో మనకు 1-2 మంత్స్లో సీసీ రోడ్ పడబోతుంది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మంచి లొకేషన్ చూసుకొని అన్ని ఇళ్ళ మధ్యలో చాలా బాగుంటుంది ఇల్లు డైమెన్షన్ విషయానికి వస్తే 20x60 డైమెన్షన్స్లో 2 BHK పోర్షన్ చాలా బ్రహ్మాండంగా కట్టడం జరిగింది మనకు E+1 పర్మిషన్తోని ఫుల్ LRS పేరుతోని చాలా బాగుంటుంది లోపల ఇల్లు ఎలా ఉందో చూద్దాం ఈస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతుంది చూసుకోండి మంచి స్టాండర్డ్ గల గేట్లు కూడా పెట్టేయడం జరిగింది ర్యాంప్ కూడా చూసుకోండి మంచి రోడ్ నుంచి మంచి హైట్ లాగడం వల్ల ఇల్లు లుక్ చాలా బాగుంటుంది మన పార్కింగ్లో ఒక చిన్న కారు ఒక బైక్ పట్టే విధంగా మంచి విశాలమైన పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది పార్కింగ్లో ఫ్లోరింగ్ వచ్చేసి మనకు రెడ్ గ్రానైట్ వైట్ పట్టేతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది చూసుకున్నట్లయితే మనకి ఈశాన్యం అయితే ఈశాన్యంలో బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది పుష్కలంగా నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు ఇటు చూసుకున్నట్లయితే మనకు 3000 కెపాసిటీ సంపడం జరిగింది ఎందుకంటే మీరు భవిష్యత్తులో ఇంకో ఫ్లోర్ వేసుకున్న నీళ్ళకు తక్కబడిన ఉద్దేశంతో మంచి మనకు పెద్ద సంపైతే ఇవ్వడం జరిగింది పైకి వెళ్ళడానికి మంచిగా మనకు మెట్లకు కూడా మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది మంచి స్టీల్ రైలింగ్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు మెట్ల కింద చూసుకున్నట్లయితే మనకు ఒక ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా ఒక మంచి వాష్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా అన్ని రకాల నల్ల కూడా ఇవ్వడం జరిగింది ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతో చాలా బాగుంటుంది చూసుకోండి కన్స్ట్రక్షన్ ఎంత బాగుందో మంచి ఎలివేషన్లో మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్తో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు పైన కూడా ఫాల్ సీలింగ్ మంచి డిజైన్తో ఇవ్వడం జరిగింది ఏదైతే సింహదారం చూస్తున్నారో ఈ సింహదారం వచ్చి మనకు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది దీనికి వాడిన చోకోట్స్ కానీ డోర్స్ కానీ ఎక్సలెంట్ మంచి క్వాలిటీ గల వాడడం జరిగింది మంచి డోర్ ఎక్సలెంట్ మంచి గ్లాస్ డిజైన్తో ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి మనకి ఇది నార్త్ అవుతుంది నార్త్ కూడా మనకు మంచి గల్లి ఇవ్వడం జరిగింది ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లు ఉంటాయి లోపల 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం మనం ఈస్ట్ ఫేస్ సింహదారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాం చూసుకోండి ఎంత విశాలం ఉందో 20x60 డైమెన్షన్స్ తక్కువైనా వీళ్ళ ప్లాన్ చాలా బాగుంది కూడా చూసుకోండి ఎంత మంచి హాల్ వచ్చిందో ఎక్సలెంట్ హాల్ విశాలమైన హాల్ వచ్చింది ఫ్లోరింగ్ వచ్చేసి మనకు వైట్ మార్బుల్స్తోని ఎక్సలెంట్ పట్టీ డిజైన్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు 100% వాస్తుతోని మనకు నార్త్ కూడా ఒక 2 రకాల డోర్ ఇవ్వడం జరిగింది మంచి విండోలు కూడా మంచి ఓల్డ్ మోడల్ మంచి మనకు వుడ్తోని విండోలు కూడా పెట్టేయడం జరిగింది ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు చూసుకోండి మంచి ఫాల్ సీలింగ్తో 2 విండోలు కూడా వెంటిలేషన్ పరంగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మనకు ఇటు ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరిగింది చూసుకోండి మనకు కిచెన్ కూడా మంచి ఎక్సలెంట్ మంచి ఆర్చ్ కూడా ఇవ్వడం జరిగింది ఇటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా ఒక చిన్న డైనింగ్ టేబుల్ పెట్టుకునే విధంగా బాగుందని చెప్పుకోవచ్చు తిన్న తర్వాత ఇటు చేతి కడుక్కునే విధంగా ఒక మంచి వాష్ బేసిన్ కూడా పెట్టేయడం జరుగుతుంది చూసుకోండి కిచెన్ కూడా ఒక ఇద్దరు నుండి వంట చేసుకునే విధంగా యూ ఆకారంలో ఎక్సలెంట్ బ్లాక్ ప్లాట్ఫామ్తో మంచి అందమైన టైల్స్ వాడి వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండో భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకున్నా కానీ సరిపడిన సెల్ఫ్లతో మంచి సజ్జలతో బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు చూసుకోండి ఫ్రెండ్స్ మనకు ఒక చిన్న పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది ఇల్లు వచ్చేసి మనకు
అబ్దుల్లాపూర్ మండలం తుర్కెంజా మున్సిపాలిటీ కిందకి వస్తుంది. చూసుకోండి, మంచి టీవీ పాయింట్ కూడా ఎంత పెద్దగా ఇవ్వడం జరిగిందో. మీరు జస్ట్ కబోర్డ్ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్తున్నాను. ఈ విషయము ఎక్కడ కూడా అజాగ్రత్త చేయకుండా చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. ఇక్కడ కూడా ఒక చిన్న ఆర్చ్ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎదురుగా చూస్తున్నారో అది మాస్టర్ బెడ్రూమ్. దానికి ఆనుకొని మనకు పక్కకు కామన్ బాత్రూమ్ ఉంటుంది. ఇప్పుడు మనకు చూడబోయేది వచ్చి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఉన్న కాడికి బాగుందని చెప్పుకోవచ్చు. ఇందులో ఒక దివాన్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మంచి ఎక్సలెంట్ ఫ్లోరింగ్తోని ఒక వాల్ కూడా మనకు హైలైట్ చేయడం జరిగింది. చూసుకొని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ ఒక విండో, మంచి అన్ని రకాల మనకు ఫాల్ సీలింగ్ మంచి డిజైన్తోని సరిపడిన సెల్ఫ్లతోని బ్రహ్మాండంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి, డోర్ కూడా మంచి క్వాలిటీ గల డోర్ వాడడం జరిగింది. మనకు హార్డ్వేర్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇల్లుకు అతి దగ్గరలో మనకు జీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. అదేవిధంగా ఇటు మనకు తొర్రూరులో లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇటు ఇంజాపూర్ సైడ్ పోతే మనకు అకాడమిక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. చూసుకోండి, మనకు కామన్ బాత్రూమ్ కూడా ఇండియన్ కల్చర్తోని మంచి టైల్స్ వాడి మంచి డోర్ కూడా చూసుకోండి, మనకు వాటర్ ప్రూఫ్ డోర్ కూడా వాడడం జరిగింది. ఇది వచ్చేసి మనకు మీరు చూస్తున్న వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి, మాస్టర్ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో. ఇందులో నీకు 12x12 బెడ్ ఈజీగా పడుతుంది. ఎందుకంటే మంచి ఫేషియల్స్ వచ్చింది. మొత్తం రోడ్ ఫేస్ మనకు 20 ఉంది కదా, 20ని మనకు ఆనుకొని మనకు ఎంత మంచి ఏడాది జరుగుతుంది, మంచి ఫేషియల్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా మంచి 2 విండోలు కూడా ఇవ్వడం జరిగింది. మంచి ఫాల్సింగ్ లైట్లతోని మంచి ఇందులో కూడా మంచి ఎక్సలెంట్ కలర్స్ కూడా వాడడం జరిగింది. సరిపడిన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఆ స్థలాన్ని ఎక్కడ అజాగ్రత్త చేయకుండా మంచి లోరు కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనకు అటాచ్డ్ బాత్రూమ్. చూసుకుంటే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్ వచ్చిందో చూసుకోండి. మంచి అందమైన టైల్స్ వాడి మంచి వాటర్ ప్రూఫ్ డోర్తో ఇవ్వడం జరిగింది. ఇది టోటల్ వచ్చేసి మనకు 1150 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. 133 గజాల ఇల్లు చాలా బాగుంటుంది. టెర్రస్ పైకి వెళ్ళి మిగతా లొకేషన్ చూద్దాం. చూశారు కదా, కింద 2 BHK పోర్షన్ చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. ఏదైతే అక్కడ కార్ చూస్తున్నారో ఆ కార్దే బస్ రోడ్డు. మనకు బస్ రోడ్కు నియర్ బై ఉంటుంది. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇటుపక్క చూసుకున్నట్టయితే మనకు ఇటు మన ఇల్లు ఈ పక్కకు చూసుకున్నట్లయితే మనకు పార్క్ ఇచ్చారు. చూసుకోండి ఎంత పెద్ద పార్కు. అలా సాయంత్రం పూట పిల్లలు ఆడుకునే విధంగా ఎక్సలెంట్ మంచి పార్కు. ఇటు ఏదైతే ఇప్పుడు బిల్డింగ్లు కడుతున్నారో ఈ బిల్డింగ్ల ముందే మనకు కమ్యూనిటీ హాల్ ఉంటుంది. ఇటు కమ్యూనిటీ హాల్ చూసుకున్నా, ఇటు పార్క్ చూసుకున్నా, ఇటు బస్ రోడ్డు చూసుకున్నా అన్నిటికీ నియర్ బై ఉంటుంది. చూస్తారు కదా, చాలా బాగుంటుంది. ఫ్లోరింగ్ చూసుకొని ఎంత మంచి ఫ్లోరింగ్ ఇచ్చారో. మీకు పైన వచ్చేసి ఒక మనకు 1000 లీటర్ కెపాసిటీ గల ఒక వాటర్ ట్యాంక్ కూడా పెట్టేది జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక మనం చివరిగా ఎప్పుడెప్పుడు అని చూస్తున్నారు రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇల్లు వచ్చేసి మనకు 75 లక్షలు చెప్తున్నారు. ఈ రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇక మన బ్యాంక్ లోన్ విషయానికి వస్తే ఓ 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంక్లో ఏ బ్యాంక్లో అయినా సరే మనకు 80% లోన్ అప్రూవల్ అవుతుంది. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, తను ఫోన్ చేసినట్టయితే ఇల్లు చూపించడమే కాకుండా డాక్యుమెంట్ పరంగానే సరే, చుట్టుపక్కల లొకేషన్ గురించి అయినా సరే, కన్స్ట్రక్షన్ గురించి అయినా సరే ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీకు చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి ఎప్పుడు కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య. మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.